హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 'బాలన్' ఇదొక మలయాళం సైకలాజికల్ డ్రామా మూవీ గైస్. రీసెంట్‌గా జీ5లో తెలుగు ఆడియోలో కూడా స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ చాలా చేశారు. ఈ మూవీ రన్ టైమ్ 2 అవర్స్ 20 మినిట్స్ ఉంటుంది. అడల్ట్ సీన్స్ ఏం లేవు. కావాలంటే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఈ మూవీని డైరెక్ట్ చేసింది జీతూ మాధవన్. అదే 2 ఇయర్స్ బ్యాక్ వచ్చిన 'మంజుమెల్ బాయ్స్' తీసిన డైరెక్టర్. డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. అంతకుముందు మన కాంటెంట్ మీకు వర్త్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే, ఇందులో ఒక మదర్ అండ్ సన్ స్టోరీ చూపిస్తారు. బేసిక్‌గా వాళ్ళు జైల్‌లో ఉంటారు. మదర్ 5 ఇయర్స్ బ్యాక్ చేసిన ఒక క్రైమ్ వల్ల ప్రెజెంట్ జైల్‌లో ఉంటారు. సో, ఈ మూవీ స్టార్టింగ్‌లో వాళ్ళు జైలు నుంచి రిలీజ్ అయ్యి బయటికొస్తారు. తర్వాత ఆ మదర్ ఒక చిన్న షాప్‌లో పని చేస్తూ అక్కడే దగ్గరలో ఉండే స్కూల్‌లో తన కొడుకుని జాయిన్ చేస్తుంది. సో, అసలు తను జైలుకి వెళ్ళే ముందు చేసిన ఆ క్రైమ్ ఏంటి? నెక్స్ట్ స్టోరీ ఏ డైరెక్షన్‌లో వెళ్ళింది? అనేది బేసిక్‌గా స్పాయిలర్స్ లేకుండా ఈ మూవీ ప్లాట్. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే, నాకైతే నచ్చింది మామ. బట్ అందరికీ నచ్చే మూవీ కాదు గైస్. ఎందుకంటే ఇందులో జస్ట్ డ్రామా మాత్రమే ఉంటుంది. ఇదొక స్లో బర్నింగ్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ గైస్. ఇఫ్ మీకు స్లో పేస్డ్ మూవీస్ చూసే అలవాటు లేకపోతే మీకు ఈ మూవీ అస్సలు నచ్చదు. నేను స్టార్టింగ్‌లో అసలు కనెక్ట్ అవ్వలేకపోయా. ఎందుకు అందరు ఇంత లేపుతున్నారు అనిపించింది. బట్ మూవీ అంతా ఎండ్ అయ్యాక సూపర్బ్ అనిపించింది మామ. మెయిన్‌గా ఎండింగ్‌లో ఉండే కొన్ని ట్విస్ట్‌లు అండ్ రివీల్స్ చాలా షాకింగ్‌గా అనిపిస్తాయి. అంటే చెప్తే స్పాయిలర్ అయిపోతుంది. బట్ వాట్ ఏ మాస్టర్ ప్లాన్ అనిపించింది. స్టిల్ ఇప్పటికీ తలుచుకుంటే గూస్ బంప్స్ వస్తాయి. ఇఫ్ మీరు స్టార్టింగ్ నుంచి మూవీ కాస్త కాషియస్‌గా చూస్తే, ఓహో! ఇదా మ్యాటర్ అనే ఒక షాకింగ్ ఫ్యాక్టర్ మూవీ అంతా కంప్లీట్ అయ్యాక క్రియేట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ స్టోరీ అంతా కూడా కొంచెం స్లోగా అండ్ క్యారెక్టర్ సెటప్ గురించి ఉంటుంది. అండ్ మదర్ అండ్ సన్ మధ్య జరిగే డ్రామా చాలా బావుంటుంది. మదర్ సన్‌ని సైకలాజికల్‌గా ట్రైన్ చేసే ప్రాసెస్ చాలా బావుంటుంది. అండ్ సెకండ్ హాఫ్‌లో ఒక చిన్న ఎక్స్‌టెండెడ్ క్యామియో ఉంటుంది. దానివల్ల స్టోరీకి పెద్దగా యూజ్ లేదు. ఆ క్యామియోలో ఉన్న యాక్టర్ మలయాళంలో చాలా ఫేమస్. మేబీ బజ్ క్రియేట్ అవ్వడానికి తీసుకున్నారేమో అనిపించింది. సో, సెకండ్ హాఫ్‌లో స్టోరీ కావాల్సిన దానికంటే కూడా కొంచెం ఎక్కువే స్ట్రెచ్ చేసిన ఫీలింగ్ కలిగింది. ఎండింగ్‌కి మాత్రం నేను ఫుల్‌గా సాటిస్ఫై అయ్యా. సారీ గైస్, నేను అసలు మూవీ స్టోరీ గురించి ఏం మాట్లాడలేకపోతున్నాను. చిన్న పాయింట్ చెప్పినా కూడా స్పాయిలర్ అయిపోతుంది. సో, ఇఫ్ మీకు ఒక క్యారెక్టర్ డ్రివెన్ స్లో బర్నింగ్ సైకలాజికల్ మూవీ చూడాలనిపిస్తే డెఫినెట్లీ ఈ వీకెండ్‌కి ఇదొక మంచి ఆప్షన్ అవుతుంది. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కానీ, మ్యూజిక్ కానీ, ఎస్పెషల్లీ లొకేషన్స్ కానీ, కలర్ గ్రేడింగ్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. సో, ఓవరాల్‌గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 80% యాస్ ఎ గ్రేట్ మూవీ. సో, ఇది గైస్ 'బాలన్' మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.